మంచి టాపిక్ తెచ్చారు ఇప్పుడే. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో రన్ అవుతున్న విషయం మత మార్పిడులు అని. ఆ మత మార్పిడి జరిగిపోతాయి అని ఒక గొడవ జరగడం, గర్వాపసి అని మళ్ళీ వెనక్కి రండి మతాలు మారినడం. మీరు ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబం, ఈ మతం మార్పిడి అనే మాటతో ఏదో ప్రలోభ పెట్టో లేకపోతే ఇంకోటి చేసో మతం మార్చిన మీ అభిప్రాయం ఏంటి? సాధ్యమైన ఒక మనిషిని మతం మార్పు చేయటం ఇంకొక మనుషులకు సాధ్యమేనా? నేను ఒకటి చెప్తానండి. ఈ మధ్య నేను కూడా టీవీ ఇంటర్వ్యూలో చూశాను. అందరూ ప్రముఖులు, పెద్ద పెద్ద డాక్టర్స్, నాస్తికులు అన్న వాళ్ళందరూ కూర్చొని దీని గురించి ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్లకున్నంత జ్ఞానం, తెలివి, చెప్పే ఒక భాషా నైపుణ్యం నాకు లేకపోవచ్చు. కానీ నేను ఒక్కటి చెప్తానండి, ఒక 6 నెలల పిల్లకి బలవంతంగా మనం పాలు తాగించగలమండి? తాగించగలమా? తాగించలేము. దానికి ఆకలిస్తేనే తాగుతుంది, ఆకలిస్తేనే దానికి ఏడుస్తుంది. బలవంతంగా మనం ఒకవేళ పాలు పట్టినా కూడా ఊసేస్తుంది, కక్కేస్తుంది. ఒక 6 నెలల బిడ్డకే మనం బలవంతంగా చేయలేనప్పుడు ఒక మనిషిని ఎలా మనం బలవంతంగా మనం ఇది నువ్వు మారు అని మనం లాగగలమండి? కాబట్టి ఇవన్నీ ఒక అపోహలు. వాళ్ళకున్న బలహీనతలని ఈ దేవుళ్ళ మీద రుద్ది, వీటి మీద రుద్ది, వాళ్ళకున్నటువంటి ఆ స్వార్థపు దాన్ని బయటకు రానికుండా కప్పిపుచ్చుకోవటానికి చేసుకునే ఒక మార్గాంగా దీన్ని ఎంచుకున్నారే గాని ఎవరిని ఈ రోజు నేను ఉన్నానండి, నేను హిందువుగా పుట్టాను, అసలు మాకు పూజలు, పునస్కారాలు, వేదాలు ఇవి తప్పించి తెలియని నేనే కాదు, ఎంతో మంది అగ్ర కులజాతుల బ్రాహ్మణులు ఉన్నారు. వేదాలలో కానీ లేకపోతే వాటిని దాచిపెట్టేశారు. ఎందుకంటే ఇది ఎక్కడో బయట దేవుడు ఇంకొకటి అని చెప్పని. కానీ మరి ఈరోజు ఆ నిజాన్ని మరి మనం తెలుసుకున్నాక మా అమ్మ అని ఇప్పుడు మా అమ్మ అని నాకు తెలిసినాక నా తల్లిని నేను తల్లి అని చెప్పుకోవడానికి నేను ఎందుకు భయపడాలి? 100 మంది 100 కోట్లు ఇస్తే నా తల్లిని నేను కాదు అని చెప్పలేను. లేకపోతే నా తల్లిని 1000 కోట్లు ఇస్తే నీ తల్లి కాదు అని అంటే చెప్పడానికి మనం మనసాక్షి అంగీకరించదు. అలానే సృష్టికర్త ఆయన దేవాది దేవుడు అంగీకరించడానికి ఇవన్నీ తెలియని వాళ్ళు పెట్టుకునే పనులే. కానీ ఒక్క నిమిషం మనకిచ్చిన దాంట్లో ఎవరు ఈ రోజు సముద్రం ఉంది, ఎంతమంది శాస్త్రజ్ఞులు దాన్ని కలిసి తవ్వగలరండి? ఈ రోజు ఒక నక్షత్రాన్ని మనం చూస్తే భూమి కన్నా 7 రెట్లు పెద్దగా ఉంది. ఎంతమంది శాస్త్రజ్ఞులు మీరు దాన్ని ఇది చేయగలరు? ఒక హిస్టరీ తీసుకుంటే ఈ రోజు మనం చదువుకున్నా కూడా క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటున్నారు. అంతేగాని ఇంకొక దేవుడి శకం, ఇంకొక దేవుడు పూర్వం అంటలేదు. ఎందుకని? క్రైస్ట్ ఈజ్ ట్రూ. ఓకే, బుద్ధుడు తీసుకుంటున్నారు, బుద్ధ శకము, బుద్ధుడు ఆయన కన్నా ముందున్నాడు, ఆయన కూడా ఈయన ఒకలాగా ప్రవర్త. కానీ పాపం ఎరగని మానవుడు ఎవరున్నారు? ఆయన పెళ్ళైంది, ఆయనకు ఒక బిడ్డ ఉన్నారు. మరి సో ఇలా డీప్ గా వెళ్లే కొందికి యేసుక్రీస్తు ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి మనకి ఏ అర్హత లేదు. మరి ఈ రోజు ప్రతి ఒక్కటి మనం అనుభవిస్తున్నాం. టెక్నాలజీ, కరెంట్ దగ్గర నుంచి గానీ, సైన్స్ ఉన్న ప్రతి ఒక్కటి గాని ఈ రోజు ఉన్న రంగంలో కనుక్కుందంటే ఒక క్రైస్తవుడు కనుక్కున్నాడు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో. మరి దేవుడు ఇచ్చినట్టు ఒక అనస్థీషియా అనేది అది ఒక క్రైస్తవుడు కనుక్కున్నది. సో ఇది ఒక కులంగా, మతంగా కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం, దేవుడు ఇచ్చిన ఒక పరిపూర్ణంతో మానవుడు కనుక్కుంటున్నాడు. ఈవెందో ఈ రోజు టైటానిక్ బోటు ఇవన్నీ కనుక్కుంటున్నారంటే ఆధారం ఎక్కడి నుంచి వచ్చింది? మూలం తీసుకుంటే ఆ రోజు నోవహు కాలంలో మరి బైబిల్లో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మెషర్మెంట్ తోని ఈ రోజు ఏ బోట్ చేయాలన్నా కూడా జరుగుతుంది. సో నేను మనుషుల్ని నేను నమ్మట్లేదండి, వాక్కును నమ్ముతున్నాను, పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్. నేను దీన్ని బాగా చదువుతాను, దీంట్లో ఉన్న దాన్ని నేను నమ్ముతాను.